నెల్లూరు రంగనాథస్వామి ఆలయంలో ప్రతి శనివారం అన్న వితరణ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతుంది. 9వ శనివారం జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి విచ్చేశారు. వారికి ఆలయ చైర్మన్ లెక్కల వెంకటరెడ్డి, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు భక్తులు, పేదలకు అన్న వితరణ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పొంగూరు విజయలక్ష్మి కుమారులు, పొంగూరు సుబ్బారెడ్డి, పొంగూరు కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా పట్టాభిరామిరెడ్డి, విజయభాస్కర్ రెడ్డిలు మాట్లాడుతూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా భక్తులకి అన్నదానం చేయడం గొప్ప విషయమని పాలక మండలిని కొనియాడారు. రాబోయే రోజుల్లో వారానికి 2 రోజులు ఈ కార్యక్రమం చేపట్టేలా ఆలోచన చేయాలని కోరారు. అనంతరం ఆలయ చైర్మన్, ఉభయదాత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. నమస్కారం. మన నెల్లూరు జిల్లాలో వెలసి ఉన్న శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం పెన్నా నది ఒడ్డున నెల్లూరు పట్టణంలో వెలసి ఉన్న ఈ రంగనాథస్వామి ఉత్తర శ్రీరంగంగా దీన్ని ప్రస్తుతం పిలువబడుతున్నారు. ఈ రంగనాథ స్వామి టెంపుల్ని మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రలోనే ప్రప్రథమంగా ఈ సర్వేశ్వరుడు మరియు మన రంగనాథస్వామి ఉత్తర శ్రీరంగంగా వెలసి ఉన్నందువల్ల దీన్ని రాష్ట్ర పండుగగా, ఈ తిరునాళ్ళను కూడా రాష్ట్ర పండుగగా చేయాలని సంకల్పంతో మన మున్సిపల్ శాఖ మంత్రులు మరియు పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రులు ఆనవ రామనాయుడు గారు, వాళ్ళిద్దరి కృషితో ఈ సంవత్సరం దీని ఆలయ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత నుంచి మొట్టమొదటిసారిగా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు చైర్మన్ లెక్కల వెంకారెడ్డి గారు, సభ్యులు కేబీ గారు, అదేవిధంగా మరియు కళ్యాణమ్మ గారు, అదేవిధంగా చిరంజీవి గారు, అదేవిధంగా జనసేన తరఫున మన మహేష్ గారు, అదేవిధంగా అద్దంకి చంద్రశేఖర్ గారు, చంద్ర గారు, ప్లస్ మరియు పద్మజ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో మన లెక్కల వెంకారెడ్డి గారు గత 9 వారాలుగా వాళ్ళ బాడీ ఏర్పడిన తర్వాత గత 9 వారాలుగా ఈ రంగనాథ స్వామి గుళ్ళో అన్నప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం. ఈ 9వ శనివారం నన్ను పిలిచి ఆహ్వానించినందుకు ఆలయ కమిటీ సభ్యులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంట్లో ఈ అన్నదాన కార్యక్రమంలో నేను పాలు పంచుకొని వేలాది మంది భక్తులు ఈరోజు శనివారం రోజు మామూలుగానే రంగనాథ స్వామి గుళ్ళో చాలా ఎక్కువగా రద్దీగా ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వీళ్ళు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి నేను ఇంత బాగా రన్ చేస్తున్నందుకు వాళ్ళ ఆలయ కమిటీ సభ్యులకు, దీన్ని ఈ విధంగా డెవలప్ చేయడానికి కారకులైన ఇద్దరు మంత్రులకు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారాలు. ఈరోజు శనివారం, అదేవిధంగా ఈరోజు తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో మనం దేవాలయాన్ని ఆ దేవదేవుని దర్శించుకోవడం, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన ట్రస్ట్ బోర్డు ఏర్పడిన తర్వాత ప్రతి శనివారం ఇక్కడ పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇది 9వ వారం. దిగ్విజయంగా ముందుకు తీసుకోబోతున్నారు ఈ ట్రస్ట్ బోర్డు మెంబర్లు. వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నా. ఇదే విధంగా కూడా ఇంకా ప్రతి వారానికి ఈరోజు ఒకసారి పెడుతున్నారు ప్రతి శనివారం. అదే రాబోయే రోజుల్లో కూడా వారానికి 2 రోజులుగా అటు చేసుకొని పోవాలనే ఆలోచనతో వాళ్ళు ముందుకు పోతున్నారు. దీనికి పూర్తి సహాయ సహకారాలు మన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మంత్రివర్యులు నారాయణ గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళకి ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారము. కలియుగ వైకుంఠమైన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలో ఈరోజు మన కలియుగ వైకుంఠమైన ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో 9వ శనివారము వేలాది మంది భక్తులకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు
సుబ్బారెడ్డి ఉభయదాతలుగా వ్యవహరించారు. అదేవిధంగా సుబ్బారెడ్డి బర్త్డే శుభ సందర్భంగా అదేవిధంగా మన రాష్ట్ర నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ముఖ్య అతిథులుగా వచ్చేసి శ్రీ తలపగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసి ఈరోజు ఈ పవిత్రమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మా బోర్డు మెంబర్లు అందరి తరపున కూడా వాళ్ళిద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా రాష్ట్ర మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు, దేవాలయ శాఖ మంత్రి వర్యులు ఆనం రామనారాయణ రెడ్డి అన్న గారు, అదేవిధంగా నారాయణ విద్యా సంస్థలు జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళ ముగ్గురికి చెప్పిన విధంగా ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మీరే చూస్తూ ఉన్నారు. ప్రతి శనివారము దినదినాభివృద్ధి చెందుతా వేలాది మంది భక్తులు 100 పోయింది, 500 పోయింది, 1000 పోయింది, 2000 పోయింది. ఈరోజు 5000, 6000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పార్టిసిపేట్ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ప్రతి శనివారం కూడా మా బోర్డు మెంబర్స్ అందరం కలిపి కూడా ఇదే విధంగా కంటిన్యూషన్గా కొనసాగిస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయము సుబ్బారెడ్డి బర్త్డే సందర్భంగా అదేవిధంగా నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారిది రేపు 14వ తారీఖు అన్నదాన బర్త్డే ఏర్పాటు చేయడం జరిగింది. 14వ తారీఖు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కూడా అన్ని కార్యక్రమాలు యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఆయనకి మరి ముందస్తుగా మీ ద్వారా ఆయనకి హ్యాపీ బర్త్డే విజయభాస్కర్ రెడ్డి అన్న గారికి కూడా మేము హ్యాపీ బర్త్డే తెలియజేస్తా ఉన్నాం మా బోర్డు మెంబర్స్ అందరి తరపున. అదేవిధంగా మా ఈఓ గారు అందరం కూడా ఆయనకి మా యొక్క రంగనాథ స్వామి దేవస్థానం అందరి తరపున కూడా ఆయనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ, అదేవిధంగా ఉత్తర శ్రీరంగంగా ప్రసిద్ధిగాంచిన పురాతన టెంపుల్ అయిన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ఈరోజు విజయభాస్కర్ రెడ్డి గారు, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చేసి పార్టిసిపేట్ చేసినందుకు వాళ్ళకు ఆ దేవదేవుడి యొక్క ఆశీస్సులు ఉండాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పొంగూరు సుబ్బారెడ్డి. ఈరోజు నా జన్మదిన సందర్భంగా మన శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరగటం చాలా విశేషంగా ఉంది. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఈరోజు నాకు ఆ భగవంతుడు నాకు అవకాశం ఇవ్వటం 9 వారాల నుంచి ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 9వ వారం నాది జరగటం నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రంగనాథ స్వామి ఆశీస్సులు మన నెల్లూరు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.